వాక్యం చేసుకున్నాం. దొడ్డపనులారా నేను ఎద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేని వారు లేకపోయినను ఏమైనను ద్రాక్షారసమును పాలను కొనడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయడానికి కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాటలు జాగ్రత్తగా ఆలకించుడి, మంచి పదార్థమును భోజించుడి, మీ ప్రాణమును సరంతు సుఖ్యంపనీయుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారం యెషయా ప్రవక్త ఏం మాట్లాడుచున్నామా? దొడ్డపనులారా అనగా ఆకలితో ఉన్న వాళ్ళని మీరు ఎద్దకి రండి అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. దొడ్డపనగనగా దేవుడు సిలువలో పలికిన మాట అది. ఆయన సిలువలో వేలాడబడుచున్నప్పుడు ద్రాహము అన్నప్పుడు ఎవరు కూడా ఆయనకి నీరు ఇచ్చారా? ఎవరు కూడా చేదు రసం ఇచ్చారు. ఈనాటి జనము కూడా అలాగేస్తున్నారు. డబ్బు కొనిచ్చినారంటే నీరు త్రాగించినారు కానీ దాహం తీరుతున్నా ఎందుకు? ఈరోజు నీ శ్రమను బట్టి, నీ పరిస్థితిని బట్టి నీకు ఎన్నున్నా సంతోషం లేదమ్మా. డబ్బు కొనలారా మీ అంతకు రండి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. డబ్బు గురించి అంటే ఆకలితో నివసించిన జనులారా మీరు నా ఎంతకి రండి, నీకు విశ్రాంతిని కలగజేయుచున్నాను. తినుచున్నాం, త్రాగుతున్నాం, వస్త్రాలు ధరించుకున్నాం కానీ ఏది మనకి తీరుతున్నా? ఆహారం తినుచున్నాం, ఆకలి తీరుతున్నాం, నీరు త్రాగించున్నాం, దాహం తీరుతున్నాం, వస్త్రాలు కట్టుకున్నాం, చలి ఆగుతున్నాం. ఎందుకు ఇస్తా? యెహోవా నుండి వచ్చుచున్నది మీకు కావలిగా నుండును, లోకం నుంచి వచ్చుచున్నది మీకు వేయముగా ఉన్న దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. డబ్బు కొనుచున్నారు అంటే ఈరోజు చాలా మంది ఆకలితో నివసించున్నారు. ఈరోజు చాలా మంది ఆకలి డబ్బుతో నివసించి ఏమి చేయాలో తెలియక డబ్బు కొని అన్నారు. డబ్బు కొనిచంటే ఆహారం లేక, నీరు లేక చాలా మంది చూసుకొని కరువు ప్రాంతాలు చాలా ఉన్నాయి లేవా? ఆ ప్రాంతాలు మనం లేకుండా దేవుడు మనం చేస్తాడు. చెడినా ప్రతీదిని కనిపిస్తున్నాడు దేవుడు. నీ చేసుకొచ్చేలా చేస్తాడు, నీ ప్రాంతాల దగ్గరికి వచ్చేలా దేవుడు చేస్తే దేవుని యొక్క వాక్య ప్రకారముగా అంటే రోకలు లేని వాళ్ళ మీరు వచ్చి నా కొని భోజనము చేయండి అంటే ఆహారం లేని వాళ్ళ మీరు ఎంతకు వచ్చి ఆహారము చేయండి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. చాలా మంది తింటున్నారు కానీ సంతోషం లేదు. ఎందుకు చేస్తా? బిడ్డలు ఎందుకు సంతోషం లేక, భర్త ఎందుకు సంతోషం లేక, భార్య ఎందుకు సంతోషం లేక, కష్టాల్లో బాధల్లో ఏ రీతిగా చూసుకున్నా ఏదో రీతిగా మనకి తింటున్నాం కానీ సంతోషం లేదమ్మా. ఏ పక్క నుంచి ఎవరు వస్తారా? మనం తెచ్చుకున్న ధనవంతులు ఎక్కడి నుంచి వస్తారా? మనం తీసుకున్న అప్పులు ఎక్కడి నుంచి వస్తారా? భయముతో ప్రతిపించి మందిస్తా యెహోవాను ఆశ్రయించేవాడు భయపడతారా? మనం చేస్తున్న ప్రార్థన ఒకసారి నువ్వు చూసుకో. నువ్వు చేసే ప్రార్థన సరిగ్గా ఉందని చూసుకొని దేవుడు అడిగించున్నాడు. అడిగితే కదా ప్రార్థన చేస్తున్నామంటే కాదు, వాక్యం చెబుతున్నామంటే కాదు, తెల్ల బట్టలు వేసుకుంటే భక్తి రాదు, బైబిల్ పట్టుకుంటే భక్తి రాదు. దేవుడు నెంబరించడమంటే మారు మనసు పొందడము నీకుందా? దేవుడి గారికి ఏమి ఇచ్చావు? అబ్రాహాము చూసుకుంటే కుమారుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యన్నాడు. నీ గర్భం ఇవ్వడానికి దేవుడికి సిద్ధముగా ఉన్నావా? నీది ఉన్నది ఏదైనా దేవుడికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నావా? మోకాల ప్రార్థన దేవుడికి కావాలి. ఉన్నాయి వచ్చా ఆదివారం ప్రార్థనకి వెళ్ళొచ్చాం కదా, కాదు వారికి ఇచ్చాం కదా, తీరము తెల్ల బట్టలు వేస్తే నీ కష్టాలు పోతాయా? బైబిల్ పట్టుకొని నీ బాధలు పోతాయా? ప్రార్థన చేస్తే నీ శ్రమలు పోతాయా? కాదు. మొదటిగా నీలో ఏముండాలి? మార్పు రావాలి. మార్పు లేని ప్రార్థన ఎంత చేసినా వ్యర్థమైన దేవుడి వాక్యము సెలవిచ్చింది. రోకలు లేని వారి వరకు ఇదిగో మీరు రండి, మీకు ఏమిస్తాను? భోజనము ఇస్తాను అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అంటే మీకు ఏం లేదు, ఈరోజు సంతోషం లేదు, ఉన్నా సమాధానం లేదు, ధనం ఉన్నా కానీ సమాధానం లేదు, ఐశ్వర్యం ఉన్నా కానీ సంతోషం లేదు, అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక లోటు. ఎందుకు చేస్తా? యెహోవా అనేది నీకు ఎన్ని ఉన్నా అది వ్యర్థమే అని దేవుడి వాక్యము సెలవిచ్చింది. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారం మాట్లాడుతున్న మాటలు బట్టి ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలించదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి యవనస్తులు చాలా మంది ప్రార్థనకి వెళ్తున్నారు. ఆదివారం అని, శుక్రవారం అని, వారం ప్రార్థనకి వెళ్తున్నారు. ప్రార్థనకి వెళ్దాం కాదు, మొదటిగా తల్లిని తండ్రిని ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా?
ప్రార్థనకి వెళ్ళి వచ్చేది విశ్వాసపరం అయిపోతామా? మన ఇంట్లో ఎవరైనా త్రాగుబోతున్నారో ఇంకో వాళ్ళు చూసుకోవాలి, తిన్నారా లేదా ఉన్నారా ఆయన చూస్తారా? లోకములో ఉన్నవారేమో లోకేశంలో ఉంటారు, దేవుళ్ళు ఉన్నవారేమో ఎటువంటి వారినైనా ప్రేమిస్తారు. ప్రేమించరా? తండ్రి త్రాగొస్తే ఏం చేయాలి? త్రాగొచ్చిన తండ్రికి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. అటువంటి పెట్టుకున్నారా? బైబిల్ పట్టుకోవడం కాదు, ప్రార్థనకి వెళ్ళాక జ్ఞానం నేర్చుకున్న దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన పరిగెత్తి వెళ్ళిపోతున్న చాలా మంది ఎవరొస్తున్నారు. తండ్రిని ప్రేమించడం, తల్లిని ప్రేమించడం, తండ్రిని కొట్టడం, తాగొచ్చిన తండ్రిని ప్రేమించడం తెలియని జ్ఞానం లేని యువకుడిగా నువ్వు నడుస్తుంటే దేవుడిని ఆశ్రయిస్తానా? ఆశ్రయించు. భక్తి అంటే బైబిల్ లోకంలో కాదు, దేవుళ్ళో చూపించాలి. దేని కొరకు నువ్వు పరిగెడుతున్నావు? ఆహారం కాని దానికోసం నువ్వు పరిగెడుచున్నావా అంటే దేవుడు మాటల కాని దానికోసం మనం పరిగెత్తలేదా? కల్తీ ఆహారం తింటే మనకి ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. ఇలాంటి చాలా మంది ఇదే బానిసలు అయిపోరు. వాక్యానికి లోపడంలో కాదు, దేవుడికి లోపడాలి. మొదటిగా మనం సేవకి గెలివేస్తున్నాయి కానీ దేవుడికి గెలిపించడం ఎవరు ఉన్నారా? దేవుడు చెప్పుచ్చిన మాట, మీరు నాకు లోపడి లేని ఎలా మీ శ్రమ మీకు వచ్చేదను. అందుకే యెషయా గ్రంథంలో 30లో దేవుడు లోబడిన పిల్లల మీకు శ్రమ, మీరు నెత్తకరండి యెహోవా యందు వారికి విశ్రాంతి దేవుడు కలగ చేయించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటమ్మా? లోబడిన పిల్లలు మీ నెత్తకి రండి. ఎంతమంది లోబడి ఉన్నారు? దేవుడికి లోబడి ఉన్నారా? దేవుడికి లోబడి ఉన్నారు, మాత్రమే మనుషులకు కాదు. లోకంలో ఉన్నావా? లోటుబారిగా ఉండిపోతావు. దేవుడితో ఉన్నావంటే అబ్రహాం వారిగా దీవించబడతావు. ఎలాగొన్నా ఒక్కసారి చూసుకో. లోకంలో ఉంటే లోటుబారికి పట్టిన స్థితి నీకు పడుతుంది పట్టదా? అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ లోటుబారి ఎలాగైతే ఉన్న చోట నిలబడిపోందో నువ్వు కూడా అలాగే ఉండిపోతావు. ఉండిపోవా? అబ్రహాం వారిని చూడు. దేవుడు చెప్పిన మాటే తప్ప, దేవుడి పనికే తప్ప లోకం వైపు చూసినా అందుకేమైంది? దీనురాలిగా ఉన్న కుమార్తెని ఎలలేని తల్లిగా దేవుడు చేస్తాడు. చేయడా? లోటు మరి ఏం చేస్తుంది? లోకముతో సహవాసం చేస్తూ లోకం వైపు చూస్తూ వెనక్కి తిరిగి చూస్తుంది కనుక ఉప్పు స్తంభంగా నిలబడదా? నువ్వు కూడా అంతే. లోబడి పిల్లల నీకు శ్రమ వెంబడి శ్రమ నీకు వస్తుందా? ఇలాంటి చూడుకోండి, చాలా మంది దేవుడు నమ్మకం వారికి శ్రమను చేస్తా అల్ప విశ్వాసులుగా ఉన్నారు లేదా? ఎక్కడ మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోతారు విశ్వాసులు అయిపోతారా? ఎక్కడ ప్రార్థన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ ప్రార్థన చేసేదారా బైబిల్ విశ్వాసులు అయిపోతారు కాదు. విశ్వాసం అనేది దేవునికి నిరూపించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోబడి పిల్లల నీకు శ్రమ అని దేవుడు వాక్యం తెలియదు. ఇప్పుడు చదువుకుని పెట్టున్నారు, వాళ్ళు ఏం చేయాలి? ఒక స్కూల్లో పంపించమనుకో వారికి సబ్జెక్ట్ అర్థమవుతాయి, ప్రతి సబ్జెక్ట్ అర్థమవుతుంది. అంతేగాని ఒక క్లాస్ ఒక స్కూల్లో చదివేస్తే ఒక సబ్జెక్ట్ అర్థమవుతుంది. అదే రీతిగా చెప్పించినాడు, నువ్వు నిలబడి చోటే మోకరించి ప్రార్థన చేస్తావంటే దేవుడిని ఆశ్రయించినా తప్పుకున్నారు మీరు ఎంతకి రండి, మీకు ఏమిస్తాను? నీటి నుంచి ద్రాహము తీర్చుచున్నాను. ద్రాహము అంటున్నాము కానీ నీ ద్రాహము తీర్చుడు ఎవరున్నాడా? పెట్టలేని ద్రాహం తీరుస్తున్నా? ఎందుకు? వారిని ఆయుష్యం తెప్పిస్తున్నారు. ఎందుకు పెట్టనుకున్నారు చాలా మంది. పెట్టేందుకు సంతోషం లేక, పెట్టేందుకు సమాధానం లేక ఎంతో మంది తల్లిదండ్రులు లోన క్షీణించిపోయే లోబడిన పిల్లలు మీకు శ్రమ అని దేవుడు చెప్తున్నారు. నువ్వు దేవుడికి లోబడ్డావో దేవుడి పిల్లలు నీకు లోబడి అంటారు. ఏ తల్లి ఏ తండ్రి అయితే దేవుడికి లోబడి ఉంటారో వారి బిడ్డలే వారికి లోబడి ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. మనం దేవుడికి లోబడం కానీ మన బిడ్డలు మనకు లోబడిలాగా చేస్తాం. చాలా మంది వచ్చి ఆకలితో ఉంటారు, ద్రాహం అని ఏడుస్తున్నారు, ఆహారం లేక ఎంతో మంది క్షీణించిపోయారు. దేవుడు కదా నన్ను ఆశ్రయించి వారికి ఏ లేమును కొదువవదు అని దేవుడు వాక్యం సెలవించింది. తినటకు ఉంటకు ధరించినకు యెహోవా నమ్ముకున్న వారికి ఏ మాత్రం కూడా కొదువు చేయడు. చేస్తారా? దేవుడు నమ్మమంటే చాలా మంది యవనస్తులు వ్యసనానికి బానిసలైపోయి మద్యం త్రాగి అలంతకు ఆటవానికి బానిసలైపోయి దేవుడు నామముని ఆయాసం మోస్తున్నారు. పరిస్థితులా మద్యం వల్ల అల్లరి పొడిచినది, ద్రాక్షరసం వల్ల సమాధానం పొడిచిన దేవుని యొక్క వాక్యము
సెలవిచ్చింది. ఆయన మాటల ప్రకారముగా మంచి మాటలు ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకరించదు, సంతృష్టి కలగజేయని వారి కొరకు మీరు కష్టజీతం ఎందుకు విస్తరింపరచదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతృప్తి లేని దానికోసం మీరు ఎందుకు మీ కష్టజీతమును వ్యర్థపరిచదని దేవుడు అడిగిచ్చింది. అడిగితేదా వాక్యం అంటే నీ హృదయాన్ని భద్రపరచాలి. ఈ వాక్యము అనేకమైన జీవితానికి సమాధానం పరిచింది. ఈ వాక్యము దీనులకు దరిద్రులకు తోడైనది లేదా? వాక్యం అంటే చీకట్లో నివసించే వారికి వెలుగును తెచ్చి. అంతేగాని ఈనాటి చాలా మంది వాక్యం అంటున్నారు. దేవుని యొక్క వాక్యం అంటే అనేకమైన జీవితాలు మార్చాలి. వాక్యం అంటే అనేకమైన బ్రతుకులు మార్చాలి. ఆనాటి వాక్యం చెప్పుచుంటే ఎంతో మంది మారారు. మారేనా? అందుకే దేవుడు అడగదు ఏమంటున్నావా? ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలించేది అంటే వాక్యము కాని దాని కొరకు మీరు ఎందుకు పరిగెత్తికెళ్తున్నారని దేవుడు అడిగించున్నారు. చాలా మంది ప్రార్థనకి వెళ్తారు, మారుతారా? భర్తని పర్మిషన్ లేకుండా ఏ భార్య కూడా ప్రార్థనకి వెళ్ళకూడదు. తెలుసా? భర్త వెళ్ళమంటే వెళ్ళాలి, మానేయమంటే మానేయమని. అంతే. భర్తకి లేకుండా మనం ఏం చేయకూడదు. చేయకూడదు. ఈరోజు చాలా మంది ప్రార్థనకి వెళ్తారుగా భర్తను ప్రేమిస్తారా? గౌరవం. భర్త మీద జ్ఞానం కలిగి ఉంటారు. భర్తకి ఆహారం పెట్టరు. త్రాగి వచ్చిన భర్తకి భోజనం పెట్టరు. పెడతారా? ఆహారము దానికి కాని దాని కొరకు మీరు ఎలా రోకలించదు అంటే వాక్యము కాని దాని కొరకు మీరు ఎలా పరిగెట్టుకు వెళ్తున్నారని దేవుడు అడిగించున్నారు. ఆనాడు చూసుకుంటే ఆది అపోస్తుల వాక్యం బోధిస్తుంటే ఆ ఆది అపోస్తుల వల్ల ఇదిగో పాపములో పడిన ఒక సమరస్త్రీని దేవుడు మార్చేదా? ఈ వాక్యం ఏం మారింది? త్రాగుబోతులుగానే ఉన్నారు, తిరిగిబోతులుగానే ఉన్నారు. ఇదిగో తల్లిదండ్రులు ప్రేమించని చెప్పి సేవకుడు వచ్చా తప్పలేదన్నా చెప్పాలి. నీ తోటి ఎవరైనా వాక్యం చెప్పాలి. వారు ఎన్నారంటే ఆశీర్వదించబడతలేదో శపించబడదని దేవుని యొక్క వాక్యం సెలవించినది. ఆహారము దాని కొరకు మీరు ఎలా రూపొందించేది అంటే వాక్యము కాని దాని కొరకు మీరు ఎలా పరిగెత్తికెళ్తారని దేవుడు అడుగుతున్నారు. ఐగర్ వస్తున్నారు, పాస్టర్ వస్తున్నారు. ఐగర్ కోసం కాదు, దేవుని కొరకు మనం పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మెప్పించే ప్రార్థన కాదు, దేవుని గణపరిచే ప్రార్థన మనం చేయాలి. అంతే. మనుషులు మెప్పించే ప్రార్థన అంటే బైబిల్ పని చేసుకుని వెళ్ళిపోతే అది మనుషులు మెప్పించగలమో కానీ దేవుని గణపరచగలమా? గణపరచలేదు. ఇసుకుంటారు సేవ. ఎక్కడ పడాలి ప్రార్థనకి వెళ్ళిపోతే భర్తను ప్రేమించు. ఆ పేరు నీకు మంచిదా? భర్తను గౌరవించాలి. మన ఒక భార్య ప్రార్థనకి వెళ్తుందంట, అది భర్త ఎందుకన్నా అలాగే పని ఉంటుంది. కానీ భర్తకి ఎదురు చెప్పదు. అది దేవుడి ప్రార్థన అంటే. అంతేగాని ప్రార్థనకి వెళ్తుంది బైబిల్ ఎట్టుకుంటది, భర్తను తిట్టినట్టు ఏముంటది. అలవాటి మనకి నచ్చుతుందా? దేవుడు ఎందుకు ఎలా ఉండాలి? గౌరవంతో ఉండాలి. నీ భర్త చూసి నీ భర్త మారాలి. మరలా ఒక భార్య ప్రార్థన ఎటువంటి భర్తని మార్చలేదా? బైబిల్ చెప్పిందే పురుషుల ప్రార్థన భార్యకు వర్తిస్తలేదు, కానీ భార్య ప్రార్థన భర్తకే వర్తిస్తుందంట. వర్తించదా? ఇలా ప్రార్థన చేస్తున్నావా? నా భర్త మారాలి, నా భార్య మారాలి అని ప్రార్థన చేస్తావా? ఎప్పుడైనా? ఎప్పుడు చేయలేదు. ఎందుకు చేస్తా? యాకోబు భార్య ఎలాగైతే అంత భార్య లోకయస్త్రానికి బానిస అయిపోయి బిడ్డలు ఎలా ఉన్నారో చూసిందా? శార ఏం చేసిందమ్మా? దేవుని వైపు ఆధారపడేది. రాహేల్ ఏం చేస్తుంది? భర్త వైపు ఆధారపడేది. నువ్వు శారవైన ఉన్నావంటే నీ బిడ్డ ఆశ్రయించగా రాహేల్ ఏం చేస్తుంది? అంత మాటలు భర్త వైపే చూసింది, లోకం వైపు చూసింది. బిడ్డ ఎలా ఉన్నారో చూసిందా? చూడలేదు. ఆహారం దాని కొరకు మీరు ఎలా రూపొందించేది అంటే వాక్యము కాని దాని కొరకు మీరు ఎలా పరిగెత్తికెళ్తున్నారు. వాక్యం అంటే బ్రతుకుని మార్చాలి. చీకట్లో నివసించే వారికి వెలుగు ఎంత అవసరమో కష్టాల్లో ఉన్న వారికి వాక్యము కూడా అంతే అవసరం. ఏం చేస్తా? వాక్యం బ్రతుకులు మారుస్తున్నారు. ఈ వాక్యము వెలలేని వారికి ఆశీర్వాదం ఇస్తుందా? దేవుని యొక్క వాక్య ప్రకారం ఈ మందిరంలో చాలా మంది వచ్చారు, చాలా కార్యాలు పొందుకున్నారు. ఏం చేస్తా? అది దేవుడు ఇచ్చిన అద్భుతం. మనుషుల పట్ల చేసేది కాదు, దేవుని పట్ల చేసేది. మారు మనసు పొందులకు ఎంతో మంది వచ్చారు, మార్చారు దేవుడు. ఎంతో మందికి ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. వారు మనిషినా దేవుడు మనోడు మరిస్తాడా?
విడబడి దేవుడు ఎడబాయిన దేవుడు మనకి ఏమైనాడు? తోడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భోజించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నా మాటలు మంచి పదార్థముగా మీరు ఆలకించి భోజించుడని వాక్యం సెలవిస్తుంది. యెషయా అంటున్నాడు. అదే సొలొమోను రాజు సామెతలు 4 చూడసమ ఇదిగో లోబడి పిల్లలు మీకు శ్రమను రాత ప్రకారముగా సామెతలు 4 దేవుడు కదా, నా కుమారుడు ఆలకించిన తండ్రి యొక్క ఉపదేశమును మీరు సుబుద్ధితో ఆలకించుడి. జ్ఞానం లేని నేను తిరుగుచున్న వాళ్ళని మీరు ఎంతకు రండి, మీకు ఏం చేస్తాను? సమాధానం దేవుడు ఇస్తాడు. ఈ వాక్యం ఎవరైతే బ్రతుకుతారు, బ్రతికరా? సొలొమోను దావీదు కుమారుడు ఈ మాట చెప్తాడు, ఎవరైతే ఈ వాక్యం ఆలకిస్తున్నారో వారు బ్రతుకుతురు అని దేవుడి వాక్యము సెలవిచ్చింది. వెళదామా? సామెతలు 4లో పడుతుంది. కుమారుల నా ఉపదేశమును తండ్రి ఉపదేశమును ఆలకించుడి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ మనలు మంచి పదార్థములు మీరు భుజించుడి అంటే మంచి ఆహారం తినడి అని వాక్యం సెలవిచ్చింది. ఏ ఆహార పదార్థం తినమనుకో ఎంత ప్రాబ్లం వస్తుంది రాదా? ఏ వాక్యం అంటే మనకి ఏమైతే ఆత్మలు నశించిపోతాయి. నశించిపోవా? ఇలాంటి చాలా దిక్కులు చూసుకుంటే పరిశుద్ధాత్మలే ఉన్నాయా? ఈ వాక్యానికి భయపడి పరిశుద్ధాత్మలు నశించిపోయింది. ప్రార్థనలు ఎక్కువైపోతే దేవుడు తక్కువైపోతాం అవుతుందా? మన ప్రార్థనలు ఎక్కువైపోతే దేవుడి పొలం తక్కువైపోతాం అవుతుందా? ఎవరు ఇష్టం వచ్చిన స్వభావం చెప్పేస్తున్నాయి. నీ బ్రతుకు తెరువు కోసం కాదు, ఆత్మను రక్షించే కొరకు నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త చేయడం అంటే దేవుడు చెప్పుచున్న మాట, నీ అన్ని వదులుకొని నా కొరకే నువ్వు బ్రతకాలి. ఎప్పుడైతే సభలు ప్రభు కింద మారాడో అప్పుడేమనుకోడు, నా బ్రతికంతా నీ కొరకే, చావైనా బ్రతికైనా నీ కొరకే ప్రభా. ఇదిగో ఎనలేని బిడ్డకి ఆహారం పంచి పెడతా. ఏ ఆహారము? వాక్యం అనే ఆహారమైనా పంచి పెడతా. ఆయన ఎప్పుడైతే దేవుడితో సహవాసం పెట్టుకున్నాడో సహవాసం నుంచి మరణించే వరకు వెళ్ళలేని ఆహారం ఎంతో మందికి పంచిపెట్టాడు. పంచిపెట్టదా? వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా చాలా మంది ప్రార్థనకి వెళ్తాం. ఏ సంఘానికి వచ్చే వరకు వేరే సంఘాల ప్రార్థనకి వెళ్తాం. ఇక ప్రార్థన జరిగినప్పుడు వారి ఇంట్లో వాళ్ళ ఇష్టం. ప్రార్థనకి జ్ఞానం కలిగిన వారైతే నిజంగా విశ్వాసపరైతే ఏం చేస్తారు? పక్కన ప్రార్థన జరుగుతుంది కదా అలా చేయగలరు. పక్కన ప్రార్థన జరిగిన సినిమాలు పెట్టుకోకూడదు, హోమ్ థియేటర్లు పెట్టుకోకూడదు అని జ్ఞానం వస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తా, దేవుడు కదా ఇదిగో నన్ను ఆయుష్పరిచే వాడిని నేను వారిని ఆయుష్పడుతుంది. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ సంఘం మీదకి చాలా మంది లేస్తున్నారు. ఎందుకు? ఆపివేయలేదు. వారు ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని శత పూజలు చేసుకున్నా, ఎన్ని మాంతపేలు చేసుకున్నా యెహోవా బలమైంది వారు ఏమి కూడా చేయగలరా? చేయలేదు. దేవుడు మాట్లాడాడు కదా, నీ తల్లిని ఏమి చేయలేక, నీ తల్లిని ఏమి పడగొట్టలేక ఇప్పుడు నీ మీద వేస్తున్నారు. వారు ఎట్టివారు? నేను నీ మీద నివసించడానికి తెలుసు కదా, నీ మీదకి లేచివారే వారి మీదకి వారే తిరగబడిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా పరిగెత్తుకెళ్తున్నారు అనే వాక్యం సెలవిచ్చు. ఇంకా వాళ్ళు మంచి మాట వాక్య ప్రకారం మాట్లాడిన మాటను బట్టి నా మాట జాగ్రత్తగా ఆలకించు. ఏమన్నా? నా మాట జాగ్రత్తగా ఆలకించు. తండ్రి మాట జాగ్రత్తగా ఆలకించమనుకో నీకు ఏ శ్రమ కూడా రాదు. అనుస్తావా? రానివాడు ఎందుకు తెలుసా? ఆయన మాట అంత బలము కలిగినది, అంత సమాధానం కలిగినది. దేవుడు చాలా మందికి ఎన్నో కార్యం చేశాడు. చెడుదా? స్వాస్థ్యం అలాగే దేవుడు ఇచ్చింది అంటే ఆయన బహుమానం ఇస్తున్నాం. దేవుడు మాట ఇచ్చాడంటే భూమి ఆకాశం గతించుకునేమో కానీ దేవుడి మాట గతించింది కదా. దేవుడు స్వస్థపరిచి దేవుడైనా అదే కదా ఏం చెప్పడమా, నా మాట మీరు చెవి ఎగ్గుడి, నా మాట మీరు జాగ్రత్తగా ఆలకించుడి. దేవుడు ఎవరిచ్చినప్పుడు సియోను మార్గంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి రాలేనా? సియోను వెళ్ళే మార్గంలో ఎన్నో ఆపదలు వచ్చినాయి రాలేనా? ఆయన వెనకడికి వేస్తారా ముందుకు నడిచింది చేస్తా. యెహోవా ఇచ్చే శ్రమలు అవి దీవెనే, శ్రమలుగా దీవెన. నీకు ఎవరైనా శ్రమలు పెట్టారనుకో ఆ శ్రమ దేవుడికి వేలుగా మారుస్తాడు. మార్చడా? కీడు వెంబడి కీడు వస్తే ఆ కీడుని వేలుగా మార్చే దేవుడికి తోడైనా లేడా? వెళ్ళే మార్గంలో అన్ని నీకు ముళ్ళుగా ఉన్నాయా? ఆ ముళ్ళుని ఏం చేస్తాడు? వజ్రాలుగా దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఆశ్రయించే వారికి ఏ కొదువు దేవుడు రాస్తారా?
శ్రమ వచ్చింది కదా అని దేవుడు వదిలిపెట్టుకో. కష్టాలను దేవుడి మీదకి వస్తే కదా ఆయన శ్రమ పొందాడు కనుక ఏమయ్యాడు? ఆయన మహిమ కిరీటం పొందాడు. పొందరా? బైబిల్ రాసే ప్రతి సేవకుడు, ప్రతి యొక్క అధ్యయనంలో ప్రతి శిష్యుడు కూడా, ప్రతి దాసుడు కూడా ఎప్పుడు ముందు శ్రమలే పొందాడు. పొందలేదా? ఒక కుమారుడు తల్లి కర్మని బయటికి రావాలంటే తల్లి అన్ని బాధలు పడాలి. అదే రీతిగా దేవుడు చెప్తున్నాడు, మీరు నా ఎద్దకు రావాలంటే ఎన్నో శ్రమలు మీరు ఎదుర్కొని రావాలి. మొదటిగా దేవుడు బిడ్డ అంటే ఏమని చేస్తాం? వాళ్ళు ఓర్పు ఉండాలి. మనకు ఓర్పు ఉందా? ఓర్పు లేదు. ఓర్పు లేని వారు దేవుడు బిడ్డ పనికిరారు. మనకు వస్తారా? ఒక తల్లి తండ్రి ఏదైనా అన్నారంటే ఓర్పుతో ఉండాలి. అంటారు మంచి ఆహారం తిన్నావంటే నువ్వు దీవించబడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటంటే మంచి ఆహారం తినాలంట అంటే వాక్యం చదువుకో. నీ అంతగా పాపం రాకూడదంటే ప్రార్థన చేసుకో. నీ యొక్క పాపం రాకూడదంటే వాక్యం చదువుకో. అడుగుతున్న మనుషులను కూడా ఎవరైతే వాక్యం చదువుకున్నారో వారి దరిదాపుల్లో చేయడానికి పాపం రాదు. వస్తుందా? నీకు ధనము కొరత అవుతుందేమో కానీ తినడానికి ఉండడానికి దేవుడు ఏ కొద్దు చేయడు. చేస్తారా? నన్ను పోషించే దేవుడు ఏది ఎలా పోషించాడు తెలుసా? కంటికి కనపడిందా? చెవి కనపడిందా? ఎవరికైనా చూపించాడా? ఏది ఆ రోజు గడిచిపోయిందంటే ఎందుగా దేవుడు దీవెనలు అలా వస్తాయి. మనుషుల సహాయం అందరికి కనపడుతున్నామో దేవుడి సహాయం ఎవరికి కనపడతా? మనం ఎవరికైనా సహాయం చేసి మనకు గొప్ప చెప్పేసుకున్నాం. దేవుడు నీకు పక్షం ఎన్నో కార్యాలు చేస్తాడని చెప్పడా? మంచి ఆహారం, మంచి వాక్యం, దేవుడి మాట ఎవరైతే వింటారో వారు ఏమదులు జ్ఞానముతో ప్రతిఫలిన దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి. నవాహు దేవుడి మాట విన్నాడు కనుక ఆశీర్వదించబడ్డాడు. లేదా? కానీ ఆ దేశం అందులో ప్రజలు ఏమని దేవుడి మాట విన్నారా? దేవుడి మాట విన్నామంటే ఆశీర్వదించబడతావు. లేని ఎలా శ్రమల పాలైపోతావు. అవ్వా ఇక దేవుని యొక్క వాక్య ప్రకారం నేను మాట్లాడుచున్న మాటలు బట్టి చెవి ఇక్కడ ఎత్తకి రండి, మీరు వినిగేలా మీరు బ్రతికదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదును చూపించే శాశ్వత కృప మీకు కూడా చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు కూడా దేవుడు చూపిస్తాడు. ఎప్పుడు చూపిస్తాడు? మీరు యెహోవాను ఆశ్రయించినప్పుడు. మీలో నీతిమంతుడు ఎవరు కూడా లేడు అని రోమా చెప్పాడు. చెప్పదా? రోమ ప్రవక్త ఏమన్నాడు? మీలో నీతిమంతుడు ఎవరు కూడా లేనే లేరు, అందరూ కూడా పాపము చేసి ఉన్నారు అని దేవుడి వాక్యం చెప్పింది. దావీదు కూడా పాపము నుంచి వచ్చిన వాడే. తెలియక చేసిన పాపము దేవుడు ఏమి ప్రాయశ్చిత్త పొందిన తర్వాత ఏమి చూపించాడు? శాశ్వతమైన కృప దేవుడు చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు కూడా అట్టివలే ఉన్నావా? రా, ప్రాయశ్చిత్తం పొందిన దేవుడిని మారుస్తాడు. మార్చడా? ఆయన ప్రేమ ఎటువంటివన్నీ మార్చగలదు. ఆయన ప్రేమ మార్చే ప్రేమ, ఆయన ప్రేమ మార్పు లేని ప్రేమ, ఆయన ప్రేమ ఏంటి చేస్తా? శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ మార్చింది. ఎవరు మార్చింది? ఎంతో మందిని మార్చింది. మనం ఎవరైనా పాపం చేస్తారనుకో మనం ఏం చేస్తాం? తిడతాం, మనం కొడతాం, చెప్పిస్తాం, వాడు ఏమని చూస్తాం, ఇలాంటి వాళ్ళంటే ఎన్నో చెప్తాం. దేవుడు ఏమన్నాడు? పాపము చేసిన దావీదుని ఏం చెప్పాడు? నీవు పాపం విడిచిపెట్టిన ఎక్కడికి రమ్మని దేవుడు చెప్పాడు. తక్షణం ఏం చేస్తాడు? విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు మాట్లాడిన అన్నాడు కదా, ఏమన్నాడమ్మా? చెవి ఎక్కిన ఎద్దకి రండి. ఏమకి? చెవి ఎక్కి మీరు ఎద్దకి రండి. చెవి ఎక్కుతున్నామా? దావీదు అన్నాడు, ప్రభా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా చెవి ఎక్కి ప్రభా నా మరణ ఆలకించు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, సమాధానం వస్తుందా? అంటే నువ్వు రాస్తున్న వస్త్రం ఒక గుడ్డి మనం అనుకున్న చేయడానికి తిరిగి ఎట్లా వస్తుంది? అంతేగాని నువ్వు వేరే వేరే రాస్తావు వస్తుందా? ఒక అడ్రస్ ఉత్తరం రాస్తావు, కరెక్ట్గా అడ్రస్ ఏంటి కరెక్ట్గా వేస్తావు అనుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళి మనకి సమాధానం వెనక్కి వస్తుంది రాదా? నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవునికి సమాధానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హృదయంలో స్వార్థ ఎట్టుకుని పెదవులతో శుద్ధిస్తే దేవుడు ఆగిస్తాడా? లోనంత చెత్త, స్వార్థాలు, అసూయలు చెవి యొక్క ఆలకించాడు. దేవుడి మాటలు చెవి యొక్క ఆలకించాడు. దేవుడి శత్రువుతో ప్రేమించలేదా? పుట్టిన వాడిని ప్రేమించాడు, ద్వేషించిన వాడిని ప్రేమించాడు, తనని ఎవరైతే శ్రమలు పెట్టారో వాడిని ప్రేమించాడు. నువ్వు చేస్తున్నావు ఇది వచ్చా?
ఇస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరికి ఒక రోజు సమయం ఉంది కదా, ప్రసంగాలు కదా. ఇదిగో ఆకాశము కింద భూమి కింద ప్రతి ఒక్కదానికి ఒకనాడు సమయం ఉంది. వేచి చూడండి, ఏడ్చుటకు, నవ్వుటకు, పుట్టుటకు, మరణించుటకు ప్రతి దానికి దేవుడు సమయం ఇచ్చాడు కదా. ఈరోజు బాగున్నాడు, వాడి సమయం అది. రేపు నీ స్థితి కూడా దేవుడు మారుస్తాడు. మార్చడా? ఎప్పుడు నీ గతంలో ఎలా ఉండదు మారుస్తాడు దేవుడు. ఎందుకు ప్రభు అనుకుంటున్నావా? మారుస్తాడు. నీ స్థితిని మారుస్తాడు. తప్పుకొని వాళ్ళని ఎత్తకి రండి, నీకు ఏం చేస్తాడు? సమాధానం దేవుడు ఇస్తున్నాడు. ఈ కష్టాలు నాకే రావాలా, ఈ బాధలు నాకే రావాలా, ఈ ఇబ్బందులు నాకే రావాలా, ఈ ఆటంకాలు నాకే రావాలి అనుకుంటున్నావా? దేవునికి తొలగించే దేవునికి తోడైనా ఇస్తాడు దేవుడు నీకు ఒక రోజు సమయం. ఎందుకు ఏడుస్తున్నావు? నేను పడిపోయిన వాడు చూసిన వాడు అంటే దేవుడు తలెత్తుకున్న వారిగా చేస్తాడు. నువ్వెక్కడైతే ఓడిపోయావు అక్కడే దేవుడు నేను గెలిపిస్తాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడే తానైతే దేవుడు ఆశీర్వాదం చేస్తాడు. చేయడా? ఎక్కడ నువ్వు చూసిన వాడు వారి ఎందుకు ఘనమైన కార్యం దేవుడి పక్షాన చేస్తాడు. దావీదును కూడా అలాగే చేస్తాడు. చెవి ఎక్కు, దేవుడు మాటగా చెవి ఎక్కు, ధైర్యం తెచ్చుకో. వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని లోకంలో ఉండిపోకు. దేవుడి మాటని దేవుడి వైపు రా. నీ బ్రతుకు వ్యర్థమన్నారా? వాళ్ళ మాటలు ఆలోచించు. వాళ్ళ మాటలకి ఇంకా దేవుడి మాట వేయను. దేవుడి మాట విన్నావంటే ఎటువంటి దాన్ని దేవుడు మార్చగలడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన మాట్లాడిన మాటల ప్రకారముగా ఆయన మీరు విని ఎలా మీరు బ్రతికేద్దరు. ఏమన్నామా? దేవుడి వాక్యం అంటే ఏమవుతామనో బ్రతికుతామంటాం. ఏమన్నారు కదా, ఇదిగో దేవుడిని ఆశ్రయించేవారు ఒకవేళ మరణించినా వారు తిరిగి లేచేదని దేవుడి వాక్యం సెలవించింది. ఇలాంటి చాలా మంది క్రైస్తులు చనిపోతున్నాం. ఎందుకు లేస్తలే? ఎందుకు? అల్ప విశ్వాసులుగా దేవుడిని ఎందుకు నడుస్తున్నాడు కనుక. బైబిల్ నమ్మిన వాడు ఇంక దేన్ని నమ్మచ్చా? మారడం అంటే ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోయి ఆదివారం పాయింట్లు ఇచ్చి దశంబాగా ఇచ్చి తెల్ల పేంట తెల్ల సొక్కే చేసుకుని దేవుని సాగిపాడుకోవడం కాదు. మార్పు అనగా నీ జీవితం మార్చుకో. వెనుకున్నవన్నీ మనిషి ముందున్న వాడి కోసం వేచి చూడాలి. మొత్తం సంవత్సరం మొత్తం మార్చాలి. మార్చవా? తెల్ల బట్టలు వేసుకుంటే బతుకు మారిపోందంటే ప్రతి ఒక్కరు మార్చిపోతారు. బంధువులో కూర్చుంటే నీకు బతుకు ఉందంటే అన్ని జనందరూ వచ్చి మందిలో కూర్చోరా? రక్షణ అంటే నీటిలో మునిగిపోతామంటే ఇదిగో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీటిలో మునిగేసి బాప్తిసం తీసుకోరా? మార్పు అనగా దేవుళ్ళకి రావడం అంటే నీ పూర్వ స్థితి వదిలిపెట్టి కొత్త స్థితిలోకి నువ్వు రావాలి. అంటే వెనుకున్నవన్నీ మర్చిపోవాలి. ఒకవేళ వెనక స్థితిలో తాగుపోతువా మర్చిపో. పాపం చేసి అన్నవా మర్చిపో. తిరిగిపోతువా మర్చిపో. వ్యసన పనుల్లో పడిన వాడవా మర్చిపో. జ్వర తిరిగి వాడు మర్చిపో. లోబడి వాడవా మర్చిపో. అన్ని వదిలేసి వెనుకున్నవాడిని వదిలేసి ముందున్న వాటి కోసం నేను నడవాలి. అంటే అపోస్తలుడైన పౌలు ఎలాగైతే సౌలు నుంచి మారిపోయి పౌలు కింద ఉన్నాడో నువ్వు కూడా అట్టి వాళ్ళు ఏముండాలి? ఉన్నావా? ఇలా చాలా మంది మారు మనసు పొందడం కోసం ఏం పొందుతారు? బాప్తిస్మాలు పొందుతారు. అది తాగినోడు తాగినట్టే ఉంటాడు. సిగరెట్ కాల్చిన సిగరెట్ కాల్చినట్టే ఉంటాడు. పాపము చేసిన వాడు పాపాలు చేసినట్టు ఏముంటాడు. ఆపత్తులు ఆడేవాడు ఆపత్తులు ఆడినట్టు ఏముంటాడు. మార్పు అంటే ఏంటి? నీ బ్రతుకు మారిపోవాలి. ఒకవేళ నీ కళ్ళ ముందు నేను తిట్టినా వాడు నువ్వేమనుకో అనొచ్చా? నీ వెనకాల తిట్టిన వాడు ఏమన్నా పట్టించుకోకూడదు. దేవుళ్ళకి వచ్చేటప్పుడు నేను వెనకాల ఎంతో మంది అంటారు, పట్టించుకొచ్చా? ఒక్కొక్క నీ కళ్ళ ముందుకు వచ్చేది పెడతారు. వాడిని కూడా ఏమనుకోదు, ఏమనిపిస్తా దేవుడు నీకు శాశ్వతమైన కృప చూపిస్తున్నాడు. నా ప్రాణం యెహోవాను నమ్ముకుంది కనుక నేను ఎలా ఉన్నాను? మౌనంగా ఉన్నాను. ఎవరన్నా ఈ మాట? సౌలు. పౌలు కింద మారిన తర్వాత ఎంతో మంది ఎన్నో హింసించలేదా? చూటిపోటి మాటలతో గుచ్చారు. ఎన్నెన్నో మాటలు. ఇదిగో ఎందుకు నీ బ్రతుకు నువ్వు సేవ చేస్తున్నావా? ఇటువంటి వారు అటువంటి వారి లేని మాటలు కాని మాటలు మాట్లాడిచినప్పుడు ఎక్కడ బాధపడ్డా? ఎందుకు? నీ చిత్తము నెరవేర్చి నన్ను పిలుచుకున్నావు. చావైనా బ్రతికైనా నీ కొరకే ప్రభు అని తీర్మానం చేసుకున్నావు. ఏ నోరైతే సౌలుని తిట్టిందో అదే నోటితో మళ్ళీ సమాధానం చేసిన దేవుడు చేశాడు. చేయదా? సౌలు నీచుడు అనే విషయం దేవుడు తెలుసు. తెలుదా? ఇరిమియా అంటాడు, ఏమన్నాడు? ప్రభా నీ సేవ నేను పనికిరానేమో, నేను పూజించిన నేను పనికిరానేమో,
నిస్వార్థ చేయడనేమో పనికి రానేమో యోగ్యుని అంటే ఎందుకు పనికి రాని వాడిని. ఆ మాటను అనొద్దు. నాకు అన్నీ తెలిసి నేను పిలుచుకున్నాను అని అంటున్నాను. సౌలు అన్నాడు, ప్రభు నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నాకన్నా నీతిమంతుడు ఇదిగో పేతురు ఉన్నాడు కదా, సీమోను ఉన్నాడు కదా, ఎంతో మంది ఉన్నారు కదా, వాడు పిలుస్తున్నావు అనేసి నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నేను ఈ పనికి రాను. ఎందుకు? ఎన్నో పాపాలు చేశాను నేను, ఎన్నో దోషాలు చేశాను నేను. నీ సంఘం మీదకి వచ్చిన వాడిని చంపాను, ప్రార్థన చేస్తున్న వాడిని చంపివేస్తే వాడిని, ప్రార్థనకు వస్తున్న స్త్రీల్ని ఇదిగో మానవంగా చేసి చంపేవాడిని. అటువంటి వాడిని పిలుస్తున్నావంటే నీవే నా పనికి వస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం మంచి చేస్తున్నవాడు మంచివాడు కాదు. మంచివాడా? మనిషిని మెప్పించి పని చేసేవాడు దేవుని పనికి వస్తాడా? చాలా మంది చూడండి, ఎలుగులోలాగా ఉంటారు, చీకటిలాగా ఉంటారు. 10 మంది లాగా ఉంటారు, 10 మంది లేకపోతే ఒకలా ప్రవర్తిస్తారు. కానీ సౌలు ఎవరిలోకి ఎలా ఉన్నాడు కనుక సౌలుని పౌరుకి నిర్మాణం చేస్తా, నీవు తప్ప నా పనికి ఎవరికో పనికి రా. ధైర్యం కలిగి ఉన్నాడంటే పౌరు ఒకటే. దావీదుకు చూపించిన శాశ్వత కృప నీకు కూడా దేవుడు చూపించడా? ఆయన కృప ఒక్కసారి చూపించాడంటే దీన్ని ఎవరు కూడా ఆపనే. చెవి యొక్క దేవుడి యొక్క ప్రార్థించు, మోకరించి ప్రార్థించు. ఎంతమంది నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడకుండా ఆ మాటలు పట్టించుకోకు. చాలా మంది అంటారు, ఇంకా ఏమంటారు, నీకు ఇంకా పిల్లలు పుట్టామంటారు. ఆ మాటలు నిజమైపోతుందనుకో ఏమంటారు, నేను కోటేసుకుని అయిపోతారా? వాళ్ళ మాటలో గాలికి ఎగిరిపోతారు. దేవుడు చెప్పారు నీకు స్వాచ్ఛం ఇస్తానని దేవుడు చెప్పాడంటే, ఇదిగో అబ్రాహాము భార్య 75 సంవత్సరాల అలాగే వేచి చూసిందో నువ్వు కూడా వేచి చూడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి స్త్రీని దేవుడు నవ్వించేవాడు, నేర్పించేవాడా? పరీక్షిస్తే ఒక్కొక్కసారి మన మనసాక్షిని, నువ్వైతే బతుతో ఉన్నావా లేదా, ఆయన విశ్వాసంతో ఉన్నావా లేదా. కొంతమంది ఏం చేస్తా, ఇక పుణ్యానికి విశ్వాసంతో ఉంటారు, దేవుడి కార్యం చేస్తారనుకో మారిపోతారు. మారిపోరా? మనం ఏం చేస్తాం? మీరు వచ్చా చాలా మంది ఇల్లు కోసం వస్తారు. ప్రభా నాకు ఇల్లు కావాలి. ఇల్లు ఇచ్చిన తర్వాత దేవుడి మాట ఉండదా? చాలా మంది వస్తారు, మా బిడ్డకి వివాహం అయిన తర్వాత ఏముండదో దేవుడితో సంబంధం ఉండదా? ఇచ్చేస్తాం కదా అనుకుంటాం. మేము ఇచ్చిన దానికన్నా రెట్టింపు కష్టాలు దేవుని మీద పంపిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారం అంటాడు మాట, ఇదిగో జనములకు సాక్ష్యంగా అతన్ని నియమించితిని, జనముల రాజుగా అధిపతులుగా అతన్ని నియమించితిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విమర్శనమా, ఇదిగో జనములకు సాక్ష్యముగా అతన్ని నియమించితిని. ఎవరికమ్మా? జనములకి. ఇశ్రాయేలు ప్రజలకి కరువు వచ్చింది. దేని కొరకు వచ్చింది? దేవుని కదా మొదట మాట దేవుని తప్పుకొని మీరు ఎద్దకి రండి, మీకేం చేస్తాను, మీ దాహం నేను తీరుస్తాను. తప్పుకొని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే పరో మాటిని ఏమైపోరు తప్పుకొని ఉన్నారు. అంటే నీరు లేక ఆహారం లేక ఏమైపోరు చనిపోదా? మీరు నా వైపు ఉన్నారంటే మేము ఇస్తాను, మీకు కావలసినవి ఇస్తాం. ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తా, మనిషి ఆధారం కలిగి మనిషి వైపు చూసారు. దేని వైపు చూసారా? ఇస్రాయేల్ ప్రజలు దేని వైపు చూసారు? మోషే ఆహారం వైపు చూసారా? ఎవరి వైపు చూసారు? పొరో వైపు చూసారు. ఏం చేస్తా, పొరో రాజు, ధనవంతుడు, అన్ని ఉన్నవాడు, ధనము కలిగిన వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు కనుక పొరో వైపు చూసారు. మమ్మల్ని పోషించేది పొరవే కదనుకుని పొరో వైపు చూస్తారు. అప్పుడేమైంది? దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇశ్రాయేలు దేశం అంతా నీరు లేక రక్తముగా మారిపోలేదా? ఏ బావి చూసుకున్నా అలా చేయి పెడుతున్నప్పటికీ ఆ నీరు ఏమైపోతుంది? రక్తం అయిపోతుంది. అవునా? ఎవరైతే పనులు ఇచ్చారో వారు అందరూ కూడా ఎవరైతే ఏ నీటితో చేయాలో ఆ నీరంతా రక్తం మారిపోలేదా? తినిచిన ఆహారం మిడతలుగా, కప్పలుగా, బొద్దింపులుగా మారిపోయి తిని ఆహారం లేకుండా ఏమైపోయి ఆకలి దప్పులు అయిపోలేదా? దేవుని ఆశ్రయించు. ఆనాడు ఇశ్రాయేలు ప్రయత్నిస్తూ పడే ఈరోజు మీకు పడదా? మనుషుడికి ఆధారం కలిగదు, దేవునికి ఆధారంగా నడుము. దేవుని యొక్క వాక్య ప్రకారంగా అడిగంతా దేవుని యొక్క ఇదిగో జన సాక్షాత్ అతన్ని నియమించింది. మోషే నియమించాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించాడు. ఎలా నియమించాడు? ఇదిగో ఇశ్రాయేలు ఎవరైతే మోషే మాట వింటున్నారో వారందరూ కూడా ఆశీర్వదించబడదురు. మనరా దేవుడు పిలిచాడు.
మోషేని పిలిచి, నా కుమారుడా, ఇదిగో ఫరో సైన్యం మీదకి వెళ్ళి ఈ వార్త తెలియజెప్పమని చెప్తే, నేనా? ఫరో సైన్యం కోట్ల కొద్ది ఉంది, లక్షల కొద్ది ఉంది, నేను ఒట్టివాణ్ణి, మోగవాణ్ణి, ఎలాగా స్వరము లేనివాణ్ణి, మెత్తువాణ్ణి, నేనా? భయవాణ్ణి. నేను వెళ్ళి చెప్పనంటే ఏమాడు, నువ్వు భయపడకము, ఏం చేయమో, నేను నీకు తోడై ఉన్నాను, వెళ్ళి ఫరోకి వర్తమానం చెప్పుమని చెప్పాడు. చెప్పదా? భయపడకూడదుగా. నువ్వు భయపడ్డావంటే ఇంకా భయపడతారు. ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ధైర్యంగా వెళ్ళావో అప్పుడే భయం చూసి తెలుసుకోండి. తెలుసు కదా, దేవుడు బిడ్డలంటే భయపడచ్చా? నిజం విశ్వాసం ఉన్నవాడు దేనికి భయపడతారా? నేను చూసి అపవాది భయపడాలి, నేను చూసి దృష్టిలో భయపడాలి. దేవుడు బిడ్డ వస్తున్నాడు అని అపవాది భయపడిపోవాలని చూసి, దావీదుని చూసి పాపను దోపుతున్నాడు. యేషోబుని చూసి ఎలాగైతే పాపము దోపుకుందో, నిన్ను చూసి కూడా పాపము దోపకూడదా? యేషోబు ఏం చేస్తాడు? పాపము నుంచి పారిపోదా? నువ్వేం చేస్తున్నావు? పాపం మీద పరిధికి వస్తావు. పాపం నీ కళ్ళ ముందంటే నువ్వు కళ్ళు మూసి ఆయనకి వెళ్ళిపోవాలి అంతే. యేషోబు ఏం చేశాడు? పాపం చూసి దోపలేదా? అందుకే దేవుడు అనే కదా, గొప్పవాడు ఎవరున్నాడంటే యేషోబు ఒకడే. అధిపతుడిగా చేస్తారు దేవుడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా అంటున్న మాటను బట్టి యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో మాట్లాడి, నీతిమంతుడు నశించడం చూసి ఎవరు దాన్ని మనసు పెట్టుకోడు, భక్తి లేని వాళ్ళు తీసుకొని పోబడిన, కీడు చేయలేక నీతిమంతులు కొనబడి ఉన్నారని ఎవరితోనూ తోచుతున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు నశించి చూసి ఎవరు దాన్ని మనసు పెట్టుకోరు. పెట్టుకుంటారా? నీతిమంతులు అనగా పరిశుద్ధము కలిగిన వారు. ఎవరైనా గుర్తు పెట్టుకుంటాం మనం? నీతిమంతులు అంటే చూడండి, అంటే చాలా మంది సేవకులు చనిపోరు. ఎవరైనా మనసులో పెట్టుకున్నామా? పెట్టుకో. కానీ మనం ఎరగక ముందు కూడా దేవుని యొక్క వాక్యం దేవసేవ ఎప్పుడో చేయకూడదు. చాలా మంది జ్ఞాపకం చేసుకుని ఆయన నీతిమంతులు కనుక ధనం అనేది చూడలే, ఐశ్వర్యం చూడలే, లోకం వైపు చూడలే, సమస్తము దేవుడి వైపు చూసారు కనుక దేవుడి రాజ్యం చేరుకున్నామా? దేవసేవ చేరుకున్నదా? మనం కూడా ఎట్టి వాళ్ళం ఉండాలి. నీతిమంతులు నశించడం చూసి మనసున పెట్టుకోలేదు ఉంటే అలా ఉండాలి అనుకున్నాం. అంతేగాని చెత్తలతో కూడిన వాటితో పోల్చుకోవచ్చా? వాళ్ళ కాదు, దేవుడి బిడ్డలాగా అంతే చాలు. ఐగర్లాగా ఉంది, సేవకుండా వస్తుందా? నువ్వు దేవుడికి తగ్గ కుమారుడు ఉంటే చాలంటే. నీతిమంతులు నశించడం చూసి ఏం పెట్టుకోము? మనసులో పెట్టుకో. నీతిమంతులు అంటే దేవుని ఎరిగిన వాడు, దేవుని యందు పరిశుద్ధత కలిగిన వాడు. నీలో ఉంద నీతి? జ్ఞాపకం చేసుకో. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రవర్తన చనిపోడు. వాళ్ళు ఎవరు నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నావా? చేసుకో ఒక్కసారి. నీతిమంతులు నశించడం చూసి ఏమనుకో? మనం మనసున పెట్టుకుంటామా? దేవుని యొక్క వాక్య ప్రకారం చదువుకున్న వాక్య ప్రకారం కీర్తన 23 దేవుడు మాట్లాడిన మాటలు ఏమంటున్నాడమ్మా? యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలిగిస్తాడా? దేవుడు నమ్ముకున్న వారికి ఏమీ దేవుడు నడుస్తున్నా ఏ కొంత వడదా? ఎందుకు? ఆయన కాపలా ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. ఆయన చుట్టుగా ఆదరిస్తుంది, ఆయన పోషిస్తున్నాడు, ఆయన ప్రతి దాంట్లో నాకు తోడై ఉన్నాడు. లేదా నీ ఆరోగ్యం బలహీన వైపు బలపరిచేవాడు దేవుడు ఒక్కడే. చావు బ్రతుకు నుంచి లేపువాడు ఆయన ఒక్కడే. నువ్వు భయపడుకో. దుష్టుని ఎంతమంది తరిమిన విశ్వాసులు భయపడచ్చా? దేవుడికి తోడై ఉన్నాడు కనుక. యెహోవా నా కాపరి. దావీదు ఎప్పుడు ఇది సౌలు సైన్యం తరుముచినప్పుడు ఈ మాట దేవుడితో మాట్లాడుచున్న సౌలు, యెహోవా నాకు కాపరి, నన్ను ఎవరు ఏమి చేయగలరా? ఎంతమంది మీదకి లేచినా ఎవరిని నేను చేస్తా? ఎందుకు? నాకు దేవుడు కాపరం ఉన్నాడు. ఎంతమందిని పాడు చేద్దామని చూస్తున్నా, ఎవరు ఏం చేస్తారా? ఎందుకు? దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఎవరు పడగదామని చూసిన వాళ్ళు అవుతా? ఎందుకు? దేవుడికి తోడై ఉన్నాడు. యెహోవా నాకు కాపరి. నేను వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను నడిచే ప్రతి మార్గంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా మాటలో, నా ప్రవర్తనలో సమస్తలాగా దేవుడు ఏమయ్యాడు? తోడై ఉన్నాడు. యెహోవా నాకు ఏమయ్యాడు? కాపరి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మన మాట ఏమన్నాడమ్మా? దేవుని పచ్చికల చరణను పడుక చేసుకున్నాడు. ఎక్కడ పచ్చికల చరణంటే మంచి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కష్టాలు అయితే అందరూ వదిలిపెట్టారు.
సంపాదించేవాడికి అందరూ ఎదుకొస్తారు. నువ్వు సంపాదించిన ఒక రోజు వృధా అయిపోయినాయిపో వచ్చాడు అందరికి ఎలా దేవుడు అతనా పచ్చిగొల్ల చోటని నిన్ను పవిత్ర చేశాడు, శాంతిగా జరగదు దేవుడు నిన్ను నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లాభం వస్తే అందరూ వస్తారు, నష్టం వస్తే అందరూ లేదు వదలా. నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నష్టం లాభాలు వచ్చినాకో అందరినీ ఎదురు చేస్తారు, నీ గూట్లో చేరతారు. చాలా బంధువులేంటి, స్నేహితులేంటి, నీ వారేంటి, నీ కావాల్సిన వారేంటి, నీ భార్య ఏంటి, నీ బిడ్డలేంటి, అందరూ నీ గూట్లో ఉంటారు. ఎప్పుడైతే నీ ధనం అంతా వృధా అయిపోయి నీ ధనం కోల్పోయావో అప్పుడు ఒక్కొక్కరు జారుకుంటారు. జారుకోరా, బంధువులు జారుకుంటారు, స్నేహితులు జారుకుంటారు, భార్య జారుకుంటారు, బిడ్డ అందరూ జారుకుంటారు. అప్పుడు నువ్వు పనికి రాని పాత్రవు అంతే. దేవుడు ఏమంటే ఇదిగో ఒక్కనాడు నేను ఫలం ఇచ్చే చిట్టిగా నేను చేస్తాను. ఎండిపోయిన చెట్టు వల్ల ఉన్నారండి, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయి. దేవుడు ఏం చెప్తానమ్మా, పచ్చిగల్ల చూడనిగా ఎండు చెట్టు వల్ల ఉన్నావా, అందరూ వదిలేసి వెళ్ళిపోయి. దేవుడు వదులుతారా? చెట్టు ఎండిపోయిందేమో కానీ ఏరి అంటే ఎండినా అంటే చెట్టు కొన్ని ఆకులు చూసి మనం ఎరివేస్తున్నాం. ఈ చెట్టు ఎండిపోయింది కదా అనుకున్నాం, పనికిరాదు అనుకున్నాం. కాదు, ఆ చెట్టుని దేవుడు పనికొచ్చేలా చేస్తాడు. చేయడా ఈ బిడ్డ అయితే పనికిరాదు అనుకుంటున్నాం, ఆ బిడ్డల్ని పనికొచ్చేలా దేవుడు చేస్తాడు. చేయడా చాలా మంది ధనం కోసమే చూస్తారు, ఐశ్వర్యవంతులా చూస్తారు, ఐశ్వర్యం లేకపోతే చూస్తారు. నువ్వు సంపాదించు, విదేశీయులు సంపాదించు, ఎక్కడెక్కడ బంధుత్వాలు కూడా ఎదుగు దిగి వస్తాయి. దిగరావా? అదే నష్టపో. ఏమైనా వస్తారా? ఇంటి పక్కన సహోదరులకు పాటిస్తారా? పచ్చిగల్ల చాటు పనులు చేసినప్పుడు ఏం చేస్తామా, నీటిలో దేవుడు నడిపిస్తున్నాం, మంచి మాట దేవుడు నడిపిస్తారు. చెట్టు ఎండిపోయిన బాధపడుతున్నావా, చిగురింపవాలిగా దేవుడు చేస్తారు. యెషయా చిగురు అలాగే పుట్టించిందో నీకు కూడా దేవుడు అలాగే చిగురు పుట్టిస్తాడు. భయపడకం వస్తుంది, జడియకు. ఎందుకు? దుఃఖంలో దేవుడు నాకు ఏమైనా తోడయ్యున్నాడు లేడా? ఒక దినములో ఏమీ లేనప్పుడు నాకు తోడున్నావో నా దేవుడి నీకు నాకు తోడయ్యున్నాడు. దేవునికి ఆశ్రయమైనాడు. ఇదిగో చావు బ్రతుకులు హాస్పిటల్లో పడినప్పుడు నాకు తోడు ఎవరు లేరు. ఎవరున్నాడు? నా దేవుడే నాకు తోడు, నా దేవుడే నాకు ఆశ్రయం. చావు బ్రతుకుల్లో పోయినప్పుడు నన్ను ఆశ్రయించిన ఎవరు? నా ప్రభు అయినా యేసు. తీర్మానం చేసుకో, దేవుడి వైపు చూడు, దేవుడితో మాట్లాడు. దేవుడు నమ్ముకున్నామంటే మనలో స్వాతంత్రం ఉండొచ్చా? దేవుడిని ఆశ్రయించమంటే నీలో ఏమనకూడదు, వేరే ఆలోచన నాకు రావచ్చా? దేవుడు శత్రువుని ప్రేమించాడు, నువ్వు కూడా ఏం చేయాలి? శత్రువునే ప్రేమించాడు. నా తండ్రి చాలా మంది సహాయం చేస్తారు, ఎక్కువ చేద్దాం. నా తండ్రిని ఎవరు ద్వేషిస్తారో వారికే సహాయం చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? మిత్రువుని సహాయం చేస్తే చేయడం కలిగిన శత్రువుకి సహాయం చేయడం మొదటి కదా. ఎందుకు ఇస్తాం? దేవుని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక దేవుడు అన్నాడు కదా, నా ప్రాణము నేను ఏం చేశాడు? సేవలు ఇచ్చాడు. అంటే నీ ప్రాణ బరువుగా మిగిలితో నడిగిపోతుందా? హృదయం అంతా వ్యాధంతో నిండి ఉందా? ఏంటి ప్రభుత్వ బ్రతికనుకుంటున్నావా? ఏంటి నా స్థితి అనుకుంటున్నావా? ఎందుకు బ్రతికనుకుంటున్నావా? నీ ప్రాణానికి ఏం తీసాడు? సేద తీస్తాడు. తీస్తాడా? అబ్రహాము సేవ అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు? ఇన్ని సంవత్సరాలు వివాహం అయింది, మాకు ఏం లేదు, మాకు స్వాచ్ఛం లేదు, ఎందుకు బ్రతుకు, ఎందుకు ఏడుస్తున్నప్పుడు ఏమిచ్చాడు దేవుడు? సమాధానం ఇచ్చాడు. నీ ప్రాణముకి దేవుడు ఏమిచ్చాడు? సేద తీర్చినాడు. ఈ మనుషులందరూ కూడా నీ హృదయాన్ని గుచ్చి మాట్లాడరా? ఆ గుచ్చి హృదయానికి దేవుడు ఏం చేస్తాడు? గాయానికి కొట్టి కడతారు కదా. వాక్యం అంటే గుచ్చే మాటలకి కొట్టి కట్టడము. ఈ మనుషులు ముసలమ్మ వచ్చిన కట్టి పెట్టి ఆ మాట ఈ మాటలు మాట్లాడతారా? హృదయాన్ని గుచ్చే మాటలు మాట్లాడతారు, హృదయం పగిలిపోయే మాటలు మాట్లాడతారు, హృదయాన్ని భారమైన మాటలు మాట్లాడతారు. అప్పుడు ఆయన కదా, మీరు నెత్తకి నేను మీకు ఏమేస్తారు? విశ్రాంతి నేను కలగ చేస్తున్నాను అని చెప్పారు. ఒకవేళ పాపంలో పడి ఉన్నావా, దేవుడి దగ్గర మోకరించి ప్రార్థించి నీ పాపాన్ని దేవుడు తొలగిస్తాడు. తొలగించడా? బురదలో పడిపోయిన గురిని ఎలాగైతే దేవుడు శుద్ధి చేస్తున్నాడు, నువ్వు కూడా బురదలో పడి ఉన్నావా, దేవుడి దగ్గర శుద్ధి చేస్తాడు. చేయడా? శుద్ధి చేస్తాడు, అంటే శుభ్రం చేస్తాడు దేవుడు. నా ప్రాణానికి ఏం ఇచ్చాడే? సేద తీర్చాడు. చాలా మంది నవ్వుతున్నారు కానీ లోన ఏడుస్తారు. ఎందుకు? ఎవరో చెప్పుకోవడం తెలియక, ఈ బాధ ఎవరు చెప్పుకోవడం తొలగిపోతుంది.
ఈ బాధ ఎవరు చెప్పుకొని తెలియదు. ఒకవేళ చెప్తే నన్ను యాగం చేస్తారేమో అని వారు నలిగిపోయి వారు ఏడుస్తూ కృంగిపోరా. ఎప్పుడైతే దేవుడి దగ్గర వచ్చి మోకరించావో నీ హృదయాన్ని దేవుడు స్తుతి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు పేరట మనమున్నామంటే ఎటువంటి వారికైనా కార్యం చేస్తాం. చూడా, ఈ మంత్రులకు వచ్చే వారికి విదేశాలకి పాస్పోర్ట్ వచ్చి మెడికల్ లేకపోవడం కానీ దేవుడు విదేశాలు పంపించే దేవుడికి మహిమ కలుగును గాక. అది చేసే కార్యాలన్నీ హాస్పిటల్ తీసుకుపోతే కొడుకు ఎమ్ము పట్టితే పాడైపోయి ఇంకా పనిచేయడు, ఇంకా చావుడు బతికినప్పటికీ ఎవరో సమాధానం బట్టి ఈ మందిరానికి వస్తే ఆ ఊపిరితిత్తులు ఏం చేశాడు దేవుడు? బాగు చేశాడు. ఆయన సేద తీర్చే దేవుడు. ఆయన నాకు చావే సిద్ధంగా అని ఎంతో మంది మందిరానికి వచ్చామా, ఇదిగో నాకు చావే సిద్ధంగా, నేను బ్రతకడం వ్యర్థం అనుకున్న వారికి వారి హృదయం భారంగా ఉంటే వారి హృదయం దేవుడు ఏం తీర్చాడు? సేద తీర్చాడు. వారి మనిషినా దేవుడు మరుస్తారా? తిండి లేక తిండి కోసం వచ్చిన వారికి దేవుడు ఎన్నో ఆహారం ఇస్తే వారు తినిచిన ఆహారం చేసి గర్వం వాళ్ళు వచ్చేసి ఏమనుకోడు, నాకు దేవుడితో పని ఏమనుకోండి. ఒక్కసారి దేవుడు దెబ్బ కొట్టాడంటే నీ పూర్వస్థితి అని దేవుని జ్ఞాపకం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. గర్వంగా నడవచ్చుగా, ఒదిగి మతుకుంటాను. ఎంత ఉన్నా తగ్గుంటాం. ఉన్నావు నేను దేవుడు తాను తగ్గించుకున్నాడు. నేను దేవుడు కుమారుని కదా, ఆత్మవరం పొందిన వాడిని కదా, పరిశుద్ధాత్మకి లోబడిన వాడిని కదా అని గర్విష్టంగా ఉన్నాడా? రోగుడి దగ్గరికి పరిగెత్తికెళ్ళాడు దేవుడు. పరిగెత్తలేదా? శాస్త్రి దగ్గరికి పరిగెత్తికెళ్ళాడు, పరిశీలన దగ్గరికి పరిగెత్తికెళ్ళాడు. ప్రతి ఒక్క దగ్గర పరిగెత్తిస్తా తాను తగ్గించుకున్నవాడు, తాను హెచ్చించబడుతుడు. ప్రభు నా హృదయం బాగా భారంతో నిండి ఉంది. ఎందుకు? ఎవరు చెప్పుకోవాలి తెలియదు. భక్తులు చెప్పుకున్నా ఎంతో, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకున్నా ఎంతో, అత్తగే మామయ్య చెప్పుకున్నా ఎంతో, ఏంటో నా స్థితికి అయిపోతున్నావా? మోకరించి గణితో ప్రార్థించే నీ దేవుడు దేవుడికి మహిమ కలుగును గాక. నీ మాట ఎవరిని అనుకున్నా దేవుడు ఏంటా? నీ మాట ఒకరు లెక్కలేమో, నీ మాట అంటే ఇంటి పక్కన లెక్కలేమో, చుట్టుపక్కల లెక్కలేమో, నీ అత్తగారి మామగారు లెక్కలేమో, నీ తల్లిదండ్రులు లెక్కలేమో, నా దేవుడు లెక్క లేదా? ఎప్పుడు మోకాలతో ప్రార్థన చేస్తావు, ఎప్పుడు నీ కష్టాలు తీయదమ్మా దేవుడికి కన్నుతో చూస్తారా? నువ్వు పిలిచిన పిలుపుని దేవుడు పలుకుతాడు. పలకరా? దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు నీ కొరకు తన ప్రాణమే లెక్క చెప్పుని పెట్టాడు. నీకు సమాధానం ఎవడా? ఆయన ప్రాణమే ఇచ్చాడు నీకు. ఇల్లు ఎవడా? ఆయన ప్రాణమే నీకు లెక్క చేయకుండా, ఆయన శరీరం గాయం పొందుకు నీకు ఆయన ప్రాణం లెక్క చేయకుండా ఇచ్చాడు. నీకు స్వాచ్ఛం ఎవడా? అన్ని ఇచ్చిన దేవుడు నీకు ఎవడా? ఇస్తాడు. ప్రాణం ఇచ్చిన దేవుడు నీకేదవడా? మోకరించి ప్రార్థించి నీ ప్రార్థన సరిగ్గా ఉందని చూసుకో. ఒకసారి మొదటి నీ ప్రార్థన సరిగ్గా లేకపోతే ఎన్ని ప్రార్థన చేసినా వ్యర్థమే. ఈనాడు చాలా మంది సోషల్ మీడియా, ఇదిగో మేము ప్రేమలు ఏంటి, అన్నిలో పుట్టిన వారు ఏంటి, మా తల్లిదండ్రులు అన్నిచ్చాడు ఏంటి, నా తల్లిదండ్రులు పూజలు చేసేవారు, దేవుడు నన్ను పిలిచేవాడు. పిలుస్తాడు కానీ అమ్మాట ఎవరు చెప్పొచ్చా? దేవుడు పిలిచినది ఎవరు చెప్పొచ్చా? దేవుడు ఒక కుష్టిలో శుద్ధి చేస్తాడు. ఏం చెప్పాడు? నువ్వు ఎవరు కూడా ఏమి చెప్పుకో, మందులోకి వెళ్ళి సాక్షాత్ముగా నీ కోరిక అర్పించుకుని మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా సాక్ష్యం చెప్పంతే కానీ గర్వపు మాటలు మాట్లాడచ్చా? దేవుడిని కనిపించాడు, ఎవరు చెప్పచ్చా? ఎందుకు? నేను నిన్ను చూసినట్టు ఎవరితో చెప్పచ్చా? ఎందుకు? అది ఎవరు నమ్ముతారా? దేవుడు అంటే సోషల్ మీడియా కామేకు, అది ఎందుకు బట్టి? మన ప్రవర్తన బట్టి కదా. మందిరం బాగా దిగజారిపోయి ఎక్కడ పడతా దేవుడికి సంతోషకరంగా నడవనంటే మనుషులకి సంతోషంగా నడుస్తాయి. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారమైన ఆయన శాంతిగా జనతను నడిపించిన ప్రాణంగా సేవ తీర్చాను, తన నామక నీతి మార్గంలో నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నా తన నామం బట్టి నీతి మార్గంలో నడిపించు. నువ్వు వెళ్ళే మార్గంలో ఎన్ని ఆటంకులు వచ్చినా దేవుడు తొలగించడా? మొదటిగా నీకు వెళ్ళే స్థితి దేవుని యొక్క వాక్య ప్రకారం చెప్తున్నాం. మనుషులు చూపించే మార్గం మొదటిగా స్మూర్తిగా ఉంటారు, వెళ్ళే కొద్ది ఆపదలు. కానీ దేవుడు చూపించే మార్గం మొదటిగా ఆపదలు వచ్చినా వెళ్ళే కొద్ది ఎంతో స్మృతిగా ఉండదా? దేవుడి మాటకు లోపడు మొదటిగా, మనుషులకు కాదు. ఒక మాట చెప్తున్నాం, దేవుడికి లోబడ్డావంటే ఎలా ఉంటావు? అబ్రాహాము భార్య ఎలాగైతే వెళ్ళలేని బిడ్డకి తల్లి అయిందో అలాగే దీవించి పడతావు.
లేని అలా లోకముతోనే ఉంటా, లోక సహవాసంతో ఉంటా, లోకంతో నడుస్తూ లోతే బాగా ఎలాగైతే ఉప్పు స్తంభంగా నిలబడిపోతావు, నువ్వు కూడా అలాగే ఉండిపోతున్నా. పరిచర్య చేస్తున్నామంటే ఎలా ఉండాలి? దేవుడికి నచ్చేలా ఉండాలి, మనిషి నచ్చేలాగా కాదు. నువ్వు మారవలసలే, నువ్వు అలాగే ఉండు, కానీ పాపం జోలికి వెళ్ళకండి. స్టైల్ చేయి, సేవ చేసేవాడు స్టైల్ చేయకూడదు, స్టైల్ పని చేసుకోకుండా దేవుడు అది కూడా ఏం చేయకు, పాపము చెయ్యకు అంతే. నువ్వు ఎలా నడిచినప్పుడు ఆయన చెప్పి నీతి మార్గం నడిపిస్తారైనా అనగా పరిశుద్ధమైన మార్గమే. నువ్వు వెళ్ళే ప్రతి మార్గము రాజ్య మార్గము అనగా దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో ప్రతి ఒక్కరు స్వస్థత కలిగిస్తాడు. స్వస్థత కలిగించడా? నువ్వు ఎంచుకున్న మార్గం మంచి మార్గం, చెడు మార్గం ఒక్కసారి చూసుకో. దేవుడు నడిపిస్తాడు, అడుగులు తడబడుకున్న దేవుడు నడిపిస్తాడు. చెయ్యి పట్టి వెన్ను పట్టి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నడిపించా? ఆయన చెయ్యి పట్టి నన్ను నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆయన మార్గం నడిపిస్తున్నాడు. ఆయన గమ్యం చేరుకోవాలంటే నువ్వు అన్ని వదిలిపెట్టాలి. వదిలిపెడుతున్నావా? నీ దృష్టి అంతా దేవుడి వైపే, నీ నాకంతా దేవుడి వైపు చూడాలి. నువ్వు వెళ్ళే మార్గంలో నిన్ను ఎంతమంది వెనక లాగినా నువ్వు ముందుకే చూడాలి, వెనక్కి చూడొచ్చా? ఎందుకు? ఆయన నీతి మార్గం నడిపిస్తున్నాడు. మంచి వస్త్రం వేసుకో. నీ వస్త్రం మీద ఎంతో మంది కొలాలి. ఎవరా మంచివాడు? మీరు ఎంతో నీ మీద ఉంటారా? నేను పాడు చేద్దాం ఎంతో మంది దగ్గర వాడే పాడైపోతాడు. దేవుడికి మేము కలిగిన కాక హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరు నేను నీతి మంత్రిని అనుకోకు, ఎవరి కంట్లో నడుస్తూ అలే చూసుకున్న దేవుడు చెప్పాడు కదా. అంత ముందుకెళ్ళమనుకో నీ మొహం బాగుండదు, ఒక మొహం చేసి ఎలా చేసావు నీ మొహం బాగుండదు. దేవుడు అంటే ప్రతి మార్గము నీతి మార్గం. మార్గం చూసుకో ఒకసారి. మార్గం చెడు కాదు, నీ ప్రవర్తన చెడుగా ఉంది. చాలా మంది చూసుకొని ఇల్లు కట్టడం వాస్తు చూసుకుంటారు. వాస్తు కాదు, నీ నడక ఎలా చూసుకో ఒకసారి. నీ ప్రవర్తన చూసుకో. గుమ్మాలు మార్చుకుని కాదు, నీ దారి మార్చుకోవడం మాత్రం కనుక నీ ప్రవర్తన దారి మార్చుకున్నావా? నీ బుద్ధి మార్చుకోకుండా నీ ఇంటి ముందు ఎన్ని తాయిత్రి కట్టుకున్నా, ఎన్ని గుమ్మడికాయలు పెట్టుకున్నా, ఎన్ని దిష్టి బొమ్మలు పెట్టుకున్నా నీ ఇంట్లో శోధనలు వస్తాయంటే కానీ శోధనలు అయిపోయా. నీ బుద్ధి మార్చుకో. ఏ బొమ్మ నీ ఇంటి ముందు అవసరం లేదు. దేవుడికి తోడేంటాడు. దేవుడికి మనం మొక్కలు కాక హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయ కడతాం. ఆ గుమ్మడికాయ కడితే నీకు కష్టాలు పోతాయా? ఏం కట్టాలి? నీ హృదయంలో దేవుడు మందిరం కట్టుకో. నీ హృదయంలో ఉన్న పాపము తీసేసి ఆ హృదయంలో మంచి మార్గం ఎంబడించుకో. చెడు మార్గం వదిలిపెట్టవా? అదే త్రోవ. ఆ నడుస్తాను, నువ్వు నడుస్తావు, ఈ నడుస్తుంది కాదు. చాలా మంది అంటారు దేవుడి బిడ్డ అలా ఎలా ఉందో అవసరం లేదు, అందరితో పాటు కలిసి ఉండు, కానీ లోకంలో ఉండి కానీ లోకంలో నీలోనికి రానివ్వకున్నట్లు చాలు. దేవుడు మాట్లాడించిన మాట్లాడ ప్రకారంగా ఆయన గాఢాంతకులను సంచరించాడు. ఏ అపాయకుడు భయపడు. గాఢాంతకుడుగా భయంకరమైన బాధలు ఈరోజు పడిపోయాడు. పలేదా? చాలా బాధల్లో పడిపోయావు, ఆ చెప్పని వ్యాధుల్లో పడిపోయావు, చెప్పలే బాధల్లో, శ్రమల్లో, ఆటంకంలో, చెప్పలే శ్రమంలో పడిపోయినప్పుడు దేవుడు ఏమాడు? నీకు నేను తోడై ఉన్నానని దేవుడు వాక్యము సెలవిచ్చింది. తల్లిదండ్రులు చూడండి, కష్టపడే కొడుకులు చూస్తారు, కష్టం లేని కొడుకులు చూస్తారు. ఒక కొడుకు జాబ్ చేశాడనుకో 100 రోజు చూస్తారు, జాబ్ లేకపోతే రోజు చూడరా. కానీ దేవుడు నీకు ఉన్నా లేకపోయినా ఒకవేళ దేవుడు నేను చూస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యోబుని చూడండి, ఉన్నా ఒకలాగా దేవుడు ప్రేమించాడు, లేకపోతే దేవుడు ఒకలాగా ప్రేమించడా? అడిగాడా? ప్రభు ఎందుకు తీసుకున్నాడు కదా. నువ్వేం చేస్తుండొచ్చు? కొంచెం కష్టమంతా దేవుడు అంట, తలపుడంతా దేవుడు అంటాం. నాకేస్తామో యోబు అడగడా? నీకు ఒక దెబ్బ తగిలింది. యోబుకి నడినెత్తులు సరికాలం వరకు పచ్చి పుట్టి కాయాలి. పెట్లే కాలం చనిపోయాడు. చచ్చిపోదా? మనవాడు చనిపోడు, మనవాడు చచ్చిపోడు, కోళ్ళ చనిపోడు, పెద్దలు చనిపోడు, ఆస్తి మొత్తం సర్వము నాశనం అయిపోయింది. ఆయనకి ఏమాడు? దేవుడు మీద కోపడ్డాడు. ఏమాడు? నేను చేసిన తప్పు ఏదో ఉందేమో, ఆ తప్పుకి దాకా శిక్ష రోజు వచ్చిందేమో అనుకోడేమో, కానీ తన మీదే నేరం మోపం దేవుడిని మోపడా. మనం అనుకుంటామా? చేరిగిన ఏమంటాము? ఇంటి పక్కడు చేరిగినాకో అది పాపం చేసినాడు. నీ చేరిగితే నువ్వు పాపం చేసావా? మన ఇంటి ముందు ఇంటి పక్కన హాస్పిటల్ చేయడానికో ఆ చేసిన పాపాలే హాస్పిటల్ చేయడం. లేకపోతే నువ్వు హాస్పిటల్ చేయడంతో మరి పాపాలు చేసినట్టేనా? హాస్పిటల్ చేయడం అందరూ పాపాలు చేసినట్టు కాదు. కాలేజీ వెళ్ళిపోతాం, అది దేవుని యొక్క అనుగ్రహం.
అల్లిల మార్గం బాలు పడ్డాడంతే చేరుకోనంతే, అంతేగాని పాపం చేసుకుని చేరుకోలేకపోనంటే ఈ లోకం ఎవరికో బాలు చేద్దాం ఉన్నాయా? అందరూ బాగైపోతున్నారు. నీ జ్ఞానం దేవుడు అందుకే దేవుడు మాట్లాడాల్సిన మాట్లాడు గాఢంగా సంశయించిన నీ అపాయాన్ని కూడా భయపడచ్చా? ఈ మనుషులందరూ లేచిపోయారని హెస్కేలు భయపడ్డా? ఏం చేశాడు? ఒక్క మాట సామాన్య ఎవడు ఎడారి నీరు పొంగించే దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకు దేవుడు అంటే చాలంటే శేషముతో దేవుడు నీరు వేస్తే ఆ తైలముతో ఎన్నో ఎముకలు నాచి వాడించి ఒక సైన్యం దేవుడు చేశాడు. చేయరా? పలువరిని పడగొట్టాడు దేవుడు, పలువరిని లేపాడు దేవుడు. పలువరిని పడగొడితే పలువరిని లేపుతాడు. లేపడా? గాఢంగా శ్రమలు ఒక చీకట్లో పడిపోయావా? ఇంట్లో సమస్యలతో కిటిమెట్లాడిపోయి బాధల్లో పడిపోయి డిప్రెషన్ లో పడిపోయావా? నీ దగ్గరికి ఎవరు వస్తలేదా? నేను ఎవరు చూస్తలేదా? ఎవరు పలకరిస్తలేదా? నువ్వు దేనికి భయపడకు. ఆయన దుడ్డుగా దాన్ని నేను ఆదరించేది దేవుడు వాక్యం సెలవిచ్చింది. సెలవడదా? యోబు అనారోగ్యంతో పడిపోయి హాస్పిటల్లో పడి ఉంటేనమ్మా, ఇంట్లో పడి ఉండి చచ్చిపోయే స్థితిలో ఉంటే కొంతమంది సోదకు వచ్చి పాలించినాడంట. అది ఇది మాట్లాడుతున్నాం. మానంది చూడండి, ఎవరు పెట్టిన పని మీద పడిపోయాం వాళ్ళకి అలాగే ఉంటారు. అది తోలకు అలాగే ఉంటారు, పడిపోవాలంటే అలాగే సావాలంటారు. అది నీ పెట్టేస్తే దేవుడు అంతే. ఒకరిని చూసి ఏడవని చూసి సంతోషించు, అందరిని ప్రేమించమని దేవుడు వాక్యము సెలవించు. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు చూస్తున్నాం లెక్కిస్తూ మొదలు పడుకున్న దాకా వాని పోవాలి, ఈ పోవాలి, యాని చివరికి నీకు నీవే పడేవారు. పడిపోవా? దేవుడు ఎంత భయపడుతూ శ్వాసంతో అంటే నీకు దేవుడు ఏలేమి అనిస్తారా? దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం నీవు నాకు తోడయ్యదు. ఎవరికన్నా దావీదుకు తోడైన దేవుడు లేదా? కష్టాలు వచ్చినప్పుడు దేవుడు వదిలిపెట్టడా? చావు బ్రతుకులో పడేప్పుడు దేవుడు వదిలిపెట్టాడా? దావీదుని సమరమైనప్పుడు దేవుడు వదిలిపెట్టడా? దేవుడు వాక్య ప్రకారంగా పౌరుని చెరసాల బంధించుకునేప్పుడు వదిలిపెట్టాడు దేవుడు? వదిలిపెట్టడా? తోడయ్యడా? చెరసాలలో బంధినప్పుడు సౌలుని అడిగితే ప్రార్థనతో ప్రార్థించి చెరసాల బంధగొట్టాడు. నీవు ప్రార్థించగా నీ బంధకాలని తెగిపోవా? సేవ చేసిన చెప్పు సౌలు దేవుడు ప్రేమించేసి ఎదుగో చెరసాలలో పడుకుంటాను వదిలిపెట్టాడు దేవుడు? వదిలిపెట్టలే. చెరసాలలో కూడా దేవుడిని ప్రేమించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అన్నారు కదా. చెరసాలలో పోయినప్పుడు దేవుడిని రక్షించాడు. చెరసలో పౌరుని పడేస్తే ఇదిగో వాక్యం ఆగిపోతుంది కదా, ప్రాంతాలు ఆగిపోతాయి అనుకోండి. ఏం చేస్తాడు? ఉత్తరాలతో వాక్యం పంపించేస్తాడు. నువ్వు కూడా అలాగే ఉండదు. దేవుడి సమాధానానికి పంపిస్తాడు. పంపించడా? గాఢంగా సంచరించిన భయపడ్డా? పౌరులు భయపడ్డా? ఎందుకు ఇట్లకి భయపడుతుంది? నేను నా దేవుడు నాకు తోడయ్యాడు. సమాధిని జయించిన దేవుడు ఈ శరసాన్ని జయించడా? యుద్ధంలో గెలిచిన దేవుడు ఇలా గెలవడా? అనుకుంటున్న దేవుడు తీసుకెళ్తాడు కాదా? నేను అర్థం కదా, నా దేవుడు వచ్చి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాడు? ఆ గొలుసులు పగిలిపోని, ఆ చెరసలు పగిలిపోని ఎక్కడికి వెళ్ళిపోడు? ఆకాశం ఎందుకు వచ్చి వాక్యం చెప్పాడు. పోకండి చేయడా? నేను కూడా చెరసలు బంధింపబడినావా? నాకు ఎందుకు అనుకుంటున్నావా? నా బ్రతికేంటి అయిపోతుంది అనుకుంటున్నావా? బంధింపబడినావా? గృహంలో బంధింపబడి చేతబడి బతకాలి పడినావా? దేవుడు మొరపెట్టు, నీకేం చేస్తాడు? విడుదల కలగ చేస్తాడు. ఆయన ప్రార్థన ఎటువంటి దాన్ని విడుదల కలగ చేయగలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆశ్రయించు. నీకేమేమి దేవుడు రాను మనస్తారా? ఏ కష్టం దేవుడు ఎందుకు రాను? ఎందుకో దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఏడా? దేవుడు నాకు తోడై ఉన్నాడు. సమస్తము తోడై ఉన్నాడు. ప్రార్థించిన ఏదైనా కార్యం దేవుడు చేస్తాడు. చేయడా? చేస్తాడు. నా కొరకు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు. ప్రభావం కాదు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. సంగమ క్షేమం కోసం ప్రార్థన చేస్తా, సంఘస్థుల కోసం వచ్చిన వారి కొరకే కాదు, రానున్న వారి కోసం కూడా ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి అయిన నేనైనా దేవుని వాక్య ప్రకారంగా వచ్చి మానేసి వారికి ఆరాధన బాలేదని తెలిసినట్టు తక్షణమే ప్రార్థన వేస్తా. ప్రార్థన వస్తేనే ప్రార్థన చేయమని దేవుడు చెప్పారు. తెలిసినప్పుడే ప్రార్థన చేయమని అంటే గాఢంగా సంశయించి భయపడిస్తా. దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు నాకు పునాదై ఉన్నాడు. దేవుడు సమాధి నుంచి లేచిన దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఎవడా? మృతులు జయించి లేచిన దేవుడు నిన్ను కూడా లేపుతాడు. నీకున్న కష్టాల నుంచి విడుదల కలిగే చేస్తాడు. సమాధానం ఇస్తాడు. గృహం లేక బాధపడుతున్నావా? నువ్వు అనుకున్న సమయానికి దేవుని గృహాన్ని ఇస్తాడు. చూడు, అందరికన్నా గొప్ప కార్యం దేవుని పక్షం చేస్తాడు. ఎక్కడెదురు కిందకున్నావో అక్కడే పైకి దేవుని లేవనెత్తాడు.
ఎక్కడైతే నువ్వు తల దించుకున్నావు అక్కడే తల ఎత్తుకుని వాడు చేస్తాడు. ఏ బిడ్డది నీ ఇరువు తీసేస్తారో, ఏ బిడ్డది నీ పొడుగు తీసేస్తారో, ఏ బిడ్డది నీకు సంతోషంగా చేస్తారో అదే బిడ్డలతో నీ తల ఎత్తుకున్న వారిగా దేవుడు చేసి గడియ దగ్గరగా మనం చూసుకో. ఒక్కసారి భయపడను, జడకు దేవుడు నాకు తోడేడు. వాక్యం చెప్తుంది దేవుడు తోడేయండి. ఇరిమేకి దేవుడు తోడేయండి, యెహెజ్కేలు దేవుడు తోడేయండి, జకరీయాకి దేవుడు తోడాడు, మత్తయికి దేవుడు తోడాడు, సౌలు అయిన పౌలుకి దేవుడు తోడాడు, దావీదుకు తోడేయండి, సమస్తము శిష్యులందరికీ దేవుడు తోడు. నాకు తోడేయడా నీకు నాకు సమస్తము దేవుడు అందరికీ తోడే అంటాడు. యెహోవా మీద భయపడి శ్వాసం ఉన్న వారికి ఏలేము దేవుడు రానే రానే. దేవుడు ఆశ్రయించినాడు, దేవుడు నమ్ముకో. ఆయన చెట్టు పుట్ట రాయి గట్టు కాదు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన చిత్ర కలిగిన దేవుడు. ఆయన చిత్రాలు విచిత్రమైన కార్యం చేస్తారు. చెడా అంతలోని కనపడ అంతలోని మాయమయ్యే లోకంలో కాదు, జీవితాంతం నీ తోడునగా దేవుడు నువ్వు నమ్ముకోమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక సమస్తము దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డకి వెళ్ళకి తోడేని దీవించి ఆశీర్వదించి నడిపించుకున్నాడు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసి